మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో అప్పుల బాధ అధికంగా అవుతుంది అనుకున్న, కొంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉన్న, లేదా విపరీతమైనటువంటి నరఘోష నరదృష్టితో బాధపడుతూ ఉన్న, లేదా కొంత చెడు దృష్టి మాపై ఉంది, మా యొక్క ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు వస్తున్నాయి అని అనుకునేటువంటి సందర్భంలో సుమారుగా ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును తీసుకోవాలి. రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక మనకు ఏదైనా ఒక డబ్బాలో కానీ వేసుకొని, ఉద్యోగంలో అయితే డబ్బాలో వేసుకొని అందులో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండేసి, అదేవిధంగా కొంత ఒక 4-5 కర్పూరం బిళ్ళలను వేసి, అందులో ఒక 8 లవంగాలను వేసి ఆ బాక్స్ క్లోజ్ చేసి మీతో ట్రావెల్ చేయండి. అది మీరు ఉద్యోగం పనిచేస్తున్నటువంటి టేబుల్ కింద కానీ టేబుల్ పక్కన కానీ దాన్ని ఉంచండి. ఒక వారం 1 వీక్ దాకా కూడా దాన్ని అక్కడ పెట్టి తిరిగి మరలా తిరుగు వారం అంటే 1 వీక్ అయిపోయింది అనుకునేటువంటి క్రమంలో దానిని మొత్తము కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో పారేయాలి. ఇట్లా ఒక 5 టైమ్స్ చేయడం ద్వారా మీరు వ్యాపార స్థలంలో పనిచేసేటువంటిది కానీ ఉద్యోగ స్థలంలో కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది నరఘోష నరదృష్టికి. అదేవిధంగా మరి ఇంట్లో అయితే ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఒక నిమ్మకాయను మొత్తము దానిపై పిండేసి ఆ నిమ్మరసము పిండిన తర్వాత దానిపై ఒక ఇంత పెద్ద బుద్ధ కర్పూరాన్ని పెట్టి చక్కగా వెలిగించి దాన్ని పట్టుకొని ఇల్లు మొత్తము కూడా తిరిగి మీపై కూడా దిష్టి దోషాన్ని తిప్పిచ్చేసుకొని ఇంటి బయట ఈశాన్య మూలన దాన్ని పెట్టేసేయాలి. ఇక ఇది నరఘోష నరదృష్టి సంబంధిత ఏదో భయంగా ఉంది అని అనుకునేటువంటి సందర్భాలలో. ఇక అదే విధంగా చిట్ట చివరిది ఏమిటయ్యా అంటే అప్పుల బాధలు అధికంగా ఉండేటువంటి వారు మీ ఇంట్లో నైరుతి మూల ఉంటుంది. ఇంట్లో నైరుతి మూలలో మనకు ఒక సుమారుగా ఒక ఒక బాటిల్లో వాటర్ నింపి లేదా ఒక మట్టి పాత్రలో పూజ అందులో వాటర్ నింపి ఆ యొక్క నైరుతి మూలలో పెట్టడం ద్వారా అధికంగా అప్పులు కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అదేవిధంగా మరీ ముఖ్యంగా విప్ప పువ్వు అంటారు. విప్ప పువ్వు అనేటువంటిది విప్ప పువ్వు మనకు మార్కెట్లో లభిస్తుంది. ఈ యొక్క విప్ప పువ్వును కూడా కొంత ఇంత 100 గ్రామ్ రిలేటెడ్ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి మనకు బీరువా పెట్టేటువంటి నైరుతి మూలలో పెట్టడం ద్వారా కూడా మనకు విశేషమైనటువంటి డబ్బు పరమైనటువంటి ఇబ్బందుల నుండి అప్పుల నుండి దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కనుక ఇన్ని రెమెడీలలో ఏదైనా మీకు నచ్చినటువంటిది తప్పకుండా చేసుకొని మంచి ఫలితం పొందండి. అదేవిధంగా వ్యక్తిగత జాతకాలకై అంటే ఒక వివాహం కానీ లేదా ఒక ఉద్యోగం కానీ లేదా ఒక సంతానం కానీ ఇలాంటి సంబంధించినటువంటి విషయాలకై 100కు 200% ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలకు మీకు కళ్ళకు కట్టినటువంటి విధంగా 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. వన్స్ కన్సల్ట్ అయిన తర్వాత నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో గుర్తుండిపోతుంది. కనుక రెమెడీలు చాలా ఉన్నది, కానీ మీ జన్మ జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు కొన్ని కర్మలు అనుభవించాలి అంటే అవి మీకు ఇబ్బందిగా ఉంటే మరి ఎట్లా మంచిగా అనుభవించాలి? ఎట్లా ఇప్పుడు ఒక వ్యక్తి జన్మించినటువంటి సమయంలో సూర్యుడు నీచబడి ఉన్నాడు అనుకుందాం తన జాతక రీత్యా. సో తనకు 3 ఏళ్ల నుండి 5 సంవత్సరాల లోపే తండ్రి మరణించేటువంటి అవకాశాలు ఉంటవి. మరి వారికి తండ్రికి సంబంధించినటువంటి సపోర్ట్ అనేటువంటిది ఉండదు. సూర్యుడు ఎవరి జాతకంలో వీక్ ఉంటాడు. అదేవిధంగా ఇంకా సూర్యుడు కొన్ని గ్రహాలతో కలిసి ఉన్న లేదా చంద్రుడు కావచ్చును, ఇలాంటివి కొన్ని జాతక రీత్యా ఏర్పడతాయి. ఎవరు నమ్మినా నమ్మకున్నా 100కు 200% జాతకం అనేటువంటి అల్టిమేట్ అది. కనుక ఇంకా కార్తీక మాసానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి రెమెడీల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఆల్ ద బెస్ట్.